మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవునిని మనము ప్రేమిస్తున్నప్పుడు దేవునికి ఏది ఇష్టమో మనం తెలుసుకోవాలి. అంతే తప్ప దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ దేవునికి ఇష్టమైన దానిని తెలుసుకోకుండా, దేవునికి ఇష్టమైనట్టుగా ప్రవర్తించకుండా, మన జీవితమును మన ఇష్టానుసారముగా కొనసాగించుకుంటున్నప్పుడు మనము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నట్టు, దేవుని చేత మనం ఎలా ప్రేమింపబడతాం? కనుక భక్తి జీవితంలో ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, దేవునికి నా జీవితములో నేను ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఇష్టం ఏమిటి, దేవునికి ప్రీతికరమైనది ఏమిటి? కొంతమంది దేవునికి కొన్ని పదార్థాలు ప్రీతికరమైనవి అని అనుకుంటూ ఉంటారు. ఒక మంచి ఫలమో, ఒక మంచి పువ్వో, ఒక మంచి వండినటువంటి ఆహార పదార్థమో, లేకపోతే కూరగాయలు, లేక మాంసకృతులో, లేక వివిధమైనటువంటి పానీయాలు, లేకపోతే ధనమో బంగారమో, ఇటువంటివి దేవునికి ప్రీతికరమైనవి అని అనుకుంటూ ఉంటారు. దేవుడే ఈ సమస్త సృష్టిని కలిగించాడు. ఆయన ఈ సృష్టిలో ఏదో మీరు వండిన దానిని, లేక ఏదో ఒక చెట్టుకు పండినటువంటి ఫలాన్ని, ఏదో ఒక మొక్కకు పూసినటువంటి పువ్వును, ఇటువంటి వాటిని కోరుకుంటాడా? ఈ భూమిలో లభించేటువంటి ఖనిజాలైనటువంటి బంగారాన్ని, వెండిని, ఇనుమును, ఇత్తడిని, రాగిని, ఇటువంటి వాటిని కోరుకుంటాడా? మనము ముద్రించినటువంటి రంగునోట్లను దేవుడు కోరుకుంటాడా? దేవునికి ప్రీతికరమైనదేదో తెలుసుకోవటంలో మనుషులు విఫలమైపోతున్నారు. అందుచేతనే దేవుని మనుషులు ప్రేమించలేకపోతున్నారు, దేవుని చేత మనుషులు ప్రేమింపబడలేకపోతున్నారు. దేవునికి చాలా దూరంగానే మనుషులు జీవిస్తున్నారు. దేవునికి ప్రీతికరమైనది ఏమిటి? దేవుడు ఇష్టపడేది ఏమిటి? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? మనం ఇచ్చేటువంటి పదార్థాలనా, మనం ఇచ్చేటువంటి వస్తువులనా, లేక దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే కనుక పరిశుద్ధ గ్రంథం దగ్గరకు రావాలి. ఎందుకంటే దేవుని గ్రంథంలోనే దీనికి సమాధానం దొరుకుతుంది. మనుషుల యొక్క మట్టి మెదడు నుంచి వచ్చినటువంటి మాటలలో అయితే కానే కాదు. దేవుడే చెప్పాలి. దేవుడు రాయించిన గ్రంథంలో ఉంది. దేవునికి ఇష్టమైనది ఏమిటో దేవుడే చెబుతున్నాడు. దేవుని మాటలలోనే మనం తెలుసుకోవాలి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి అనుకూలమైనది ఏమిటి? దేవుడు కోరుకుంటున్నదేమిటి? సజీవ యాగముగా మన శరీరములను ఆయన కోరుకుంటున్నాడు. ఆ శరీరములు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధముగా, నిర్దోషముగా, సత్యమందు నడుచుచున్నవిగా, న్యాయమును అనుసరించుచున్నవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నానని పౌలు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇటువంటి సేవను మీరు జరిగిస్తే ఫలితం ఉంటుంది. అంతే తప్ప మీరు అనుకున్నవి దేవునికి ఇష్టం అనుకుంటే మీరు భ్రమపడుతున్నట్టే, పొరపాటు పడుతున్నట్టే. అట్టి సేవ మీకు యుక్తమైనది కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధమైనదిగా ఈ శరీరమును దేవునికి సమర్పించుకుంటారో, ఎప్పుడైతే ఈ శరీరము ద్వారా దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకును మీరు చూపిస్తారో, అప్పుడు అట్టి సేవ మీకు యుక్తమైనదిగా ఉంటుంది. అంటే తెలివైనటువంటి సేవగా ఉంటుంది.
లేదంటే తెలివి తక్కువ సేవ మీరు చేస్తున్నారని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తెలివి తక్కువ వారుగా ఉండిపోయారో చూడండి. ప్రభువునకు ఇష్టమైనదేదో తెలుసుకోకుండా వారి యొక్క ఆలోచనలతో సరిపెట్టుకుంటూ ఇది దేవునికి ఇష్టమేమో, అది దేవునికి ఇష్టమేమో అని అనుకుంటూ యుక్తమైన సేవను జరిగించలేక తెలివి తక్కువ వారుగా మిగిలిపోతున్నారు ప్రజలు. కానీ పరిశుద్ధ గ్రంథంలో సూచింపబడింది, ఇదిగో మీరు యుక్తమైన సేవను జరిగించాలంటే దేవునికి అనుకూలమైనదేంటో, దేవునికి ప్రీతికరమైనదేంటో మీరు తెలుసుకోవాలి. అదేమిటంటే ఇదిగో మీ దగ్గరున్న శరీరమే, మీ జీవితమే, మీ బ్రతుకే దేవునికి అనుకూలమైనది. కనుక పరిశుద్ధమైనదిగా ఈ బ్రతుకును మలచండి, దేవునికి సమర్పించండి. ఇదిగో తండ్రి, నేను నీతిని అనుసరిస్తున్నాను, న్యాయమును అనుసరిస్తున్నాను, ఇంతే కదా నీవు కోరుకుంటున్నావు. నా బ్రతుకు ఇలా ఉండాలని కదా నీవు కోరుకుంటున్నావు, ఇటువంటి బ్రతుకు కదా నీకు ప్రీతికరమైనది అని దేవునికి చెప్పగలిగే స్థితిలో మన జీవితాలు ఉండాలని పరిశుద్ధ గ్రంథం సూచిస్తోంది. అలాగనని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే, దేవునికి ప్రీతికరమైనదేదో, ప్రభువుకు ప్రీతికరమైనదేదో మనం పరీక్షించి తెలుసుకోవాలని వ్రాయబడింది. చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. ఏమండి, పరీక్షించమని పరిశుద్ధ గ్రంథం ఎందుకు సూచిస్తోంది? ప్రభువుకు ప్రీతికరమైనదేదో మీరు పరీక్షించాలా అంటే అంత సులువుగా మీకు తెలియదు, అంత సులువుగా మీరు గ్రహించలేరని అర్థం. మీరు దేవుని గ్రంథం దగ్గరకు రాకుండా ప్రభువుకు ప్రీతికరమైనదేదో తెలుసుకోవటం అంటే కష్టమే. మీరు దేవుని గ్రంథం దగ్గరకు వస్తే పరీక్షించి పరిశీలించి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభువునకు ప్రీతికరమైనదేదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. వెలుగు సంబంధులు దేవునికి ఇష్టలు, వెలుగు సంబంధులు ప్రభువునకు ప్రీతికరమైన వారు. ప్రభువు మెచ్చుకునేటువంటి లేక ప్రభువు స్వీకరించేటువంటి అర్పణ ఏది? పరిశుద్ధమైనటువంటి జీవితం, దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఉన్నటువంటి శరీరము, అది దేవుని చేత అంగీకరింపబడుతుంది, స్వీకరింపబడుతుంది. ఈ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చక్కగా మన కొరకు వ్రాయించాడు. కనుక ప్రభువుకు ప్రీతికరమైనదేదో మనం నిరంతరం పరీక్షిస్తూ ఉండాలి. మన జీవితకాలం అంతా కూడా మన శరీరపు బ్రతుకులో దేవుడు మనలను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అట్టి మాదిరిగా మనం జీవించడమే దేవుడు కోరుకుంటున్నటువంటి విధి విధానం. అంతే తప్ప ఏదో ఒక పదార్థాన్ని దేవునికి ఇచ్చేసి మన ఇష్టానుసారంగా మనం నడుచుకోవడం అనేది సరైనటువంటి క్రమము కాదు. అది యుక్తమైన సేవ అనిపించుకోదు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, భక్తిపరులైనటువంటి నీతిపరులైనటువంటి మనుష్యులను మీరు పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో చూడండి. వారందరూ కూడా ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో తెలుసుకున్నారు, పరీక్షించారు. అట్టి మాదిరిగా అట్టి విధానంలో దేవునికి దగ్గరైపోయారు. ఉదాహరణకు దావీదు మహారాజును మీరు ఆలోచనలోనికి తెచ్చుకోగలిగితే, దావీదు దేవుని ఇష్టానుసారుడు అని పిలిపింపబడ్డాడు. దావీదు ఎవరు? దేవుని ఇష్టానుసారుడు. అంటే దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నాడు. దేవునికి నేను ఎలా ఉంటే నచ్చుతుంది అనేది తెలుసుకున్నాడు. దేవుడు కోరుకుంటున్నదేంటి? ప్రభువునకు ప్రీతికరమైనదేమిటి? దేవునికి నేను ఎలా ఉంటే నచ్చుతాను అనే దానిని ముందు పసిగట్టాడు దావీదు. అందుచేత దావీదు ఆ మార్గంలో నడుచుకున్నాడు. నిజంగా నేను ఈ విధానంలో ఉంటే దేవునికి నచ్చుతుందా? అయితే నేను ఈ విధానంలోనే ఉంటాను. నీతిని అనుసరిస్తూ, న్యాయాన్ని ప్రేమిస్తూ, పరిశుద్ధముగా నేను జీవించడం అనేది దేవునికి అనుకూలమా? దేవుడు ఇష్టపడుతున్నాడా? అటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడా? అయితే నేను అటువంటి జీవితాన్ని ప్రేమిస్తానని దావీదు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అందుచేత దావీదును గూర్చి వ్రాయబడిన మాటలు ఏమిటో తెలుసా? దావీదు దేవునికి ఇష్టానుసారుడు. అంటే దేవుని ఇష్టం ఏదైతే ఉందో దానిని అనుసరించేవాడే దావీదు. చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూడండి. ఈ మాటలు స్పష్టంగా మీకు కనిపిస్తాయి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యం, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. సౌలును తొలగించి దేవుడు ఇశ్రాయేలీయులకు దావీదును రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన పరమందున్న తండ్రి దావీదును గూర్చి
ఏమంటున్నాడు చూడండి. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ విధంగానే నడుచుకోవాలనే తపన కలిగిన వాడు దావీదు. నిరంతరం ప్రతిరోజు కూడా ఈరోజు నేను ఏ విధంగా నడుచుకుంటే దేవునికి నచ్చుతాను, ఈ క్షణం నేను ఏ విధంగా ఆలోచిస్తే, ఏ విధంగా నడుచుకుంటే దేవునికి నచ్చుతాను, ఆ విధమైనటువంటి పరిశోధనలో ఉండేవాడండి దావీదు. అందుచేత దేవుడు దావీదును మెచ్చుకుంటున్నాడు. దేవుడు మనిషిని మెచ్చుకుంటున్నాడంటే మీరు ఆలోచన చేయండి. దేవుడు ఒక మనిషిని కనుగొని మెచ్చుకుంటున్నాడంటే ఆలోచన చేయండి. ఆ మనిషి ఎంత గొప్పగా దేవుని యొక్క ప్రేమను చూరగొన్నాడు. ఈరోజు మనం కూడా అట్టి మాదిరిగా బ్రతకాలి. నిరంతరం ఏదో ఒక రోజుతో అయిపోయేటువంటి కార్యక్రమం కాదు. భక్తి అంటే ఒక రోజుతో అయిపోయేటువంటి ముగింపబడేటువంటి కార్యక్రమం కాదు. నిరంతరం మన జీవితకాలం అంతా కన్ను మూసేటంత వరకు మన చివరి రోజు కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? దేవునికి అనుకూలంగానే ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుచున్న వారముగానే ఉండాలి. ఈరోజు కన్ను మూస్తామని దేవుడు నిర్ణయించేశాడు అనుకోండి, ఆ రోజును కూడా మనం ఎలా ఉండాలి? ఈరోజు కన్ను మూయాలి, ఈరోజు వచ్చేయాలి నీవు అని దేవుడు నిర్ణయించాడు అనుకోండి, ఆ చివరి రోజు కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని ఇష్టాన్ని వెదకుతున్న వారముగా ఉండాలి. తండ్రి నీకేది ఇష్టం, నేను చేయగలిగింది ఏంటి, నీ కొరకు నేను చేయగలిగింది ఏంటి, దాన్ని చేసేస్తాను. నీ చిత్తాన్ని నెరవేర్చేస్తాను, నీ కొరకు బ్రతికేస్తాను. నీవు కోరుకుంటే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. నీవు అడిగితే కాదనేటువంటి ధైర్యం నాకు లేదు. నీకోసమే సమస్తం, నీవే నా సర్వస్వం అని దేవుని ముందు ప్రతిరోజు ప్రతి క్షణం చెప్పగలిగేటువంటి మనసు మనలో ఉందా? ఇదిగో దావీదు అటువంటి మనసుతో జీవించాడు. నిత్యము నిరంతరము దేవుని యొక్క ఆలోచనను తెలుసుకోవాలి, పరీక్షించి తెలుసుకోవాలి. ఇదిగో దేవునికి ప్రీతికరమైనదేంటి, నేను ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, అలాగే ఉందాం. నా శరీరం ఒక ప్రక్క లాగుతున్న లోకాశలు నన్ను ఆకర్షిస్తున్నా వద్దు, నేను వాటినన్నిటిని పరిత్యజించి, వాటినన్నిటిని నేను విసర్జించి దేవుని ఇష్టాన్ని మాత్రమే వెంబడిస్తాను అంటున్నాడు దావీదు. అలాగే నీతిమంతులందరూ, భక్తిపరులందరూ చూడండి, దావీదును గూర్చి రాయబడిన మాటలు చూడండి. దేవుడు అంటున్నాడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. పరలోకంలో దేవుడు ఈ విధంగా అనుకుంటున్నాడు, ఇదిగో దావీదు ఈరోజు ఇలా బ్రతికితే బాగున్ను, దావీదు ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటే బాగున్ను, దావీదు ఈరోజు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తే బాగున్ను అని దేవుడు పరలోకంలో కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలన్నీ కూడా ఈ భూమి మీద దావీదులో నెరవేరిపోతున్నాయి. ఈరోజు నన్ను బట్టి, నిన్ను బట్టి దేవుడు కొన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఇదిగో నా బిడ్డ ఈ విధంగా బ్రతికితే బాగున్ను, నా బిడ్డ ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగున్ను, నా బిడ్డ ఈ విధంగా నీతిని, న్యాయాన్ని ప్రేమించి నా వాక్యమును అనుసరిస్తే బాగున్ను అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన ఉద్దేశాలను నెరవేర్చే బిడ్డలుగా మనం ఉంటున్నావా? అలా ఉంటేనే మనము దేవునికి ఇష్టానుసారులము, మనము దేవుని ఇష్టాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తున్నట్టుగా అప్పుడు మాత్రమే చెప్పగలం. లేదంటే ఆయన ఉద్దేశాలకు మనము ఎదురు తిరుగుతున్నట్టే కనిపిస్తుంది. అలాగైతే మనము ఆయన ఇష్టాన్ని పట్టించుకున్నట్టు అవుతుందా? ఆయన ఇష్టాన్ని ఎదిరించినట్టు అవుతుంది. అలా ఉండకూడదు. ప్రభువుకు ప్రీతికరమైనదేదో మనం తెలుసుకోవాలి. ప్రభువుకు ప్రీతికరమైనదేదో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మీ జీవితమును పరిశుద్ధమైనదిగా, దేవునికి అనుకూలమైనదిగా, మీ శరీరమును సజీవ యాగముగా మలచుకొని దేవుని సేవలో మీరు కొనసాగాలని దేవుడు సూచిస్తున్నాడు. కనుక దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలన్నిటినీ కూడా మనము నెరవేర్చుచు ఆయన యొక్క తలంపులను మన జీవిత కాలంలో మనము వహించుకొని పోయేవారంగా ఉండాలి. ఇక దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి దినములన్నీ కూడా ఆయన దేవుని ఇష్టానుసారుడుగా జీవించారు. భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినములలో యేసుక్రీస్తును పరమందున్న కన్నతండ్రి అని దేవుడు చూస్తూ ఏమంటున్నారు ఆయన? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయన నా ప్రియకుమారుడు, భూమి మీదకు పంపబడినటువంటి మనుషులందరికంటే ఈయన నాకు ప్రియుడు. ఎందును బట్టి ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నా ఇష్టానుసారుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము పరలోకము నుండి వచ్చాను. పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వ్రాయబడినటువంటి సంగతిని మీరు చూడండి. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చినటువంటి గొప్ప మహనీయుడిగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడగలిగితే యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేరుచున్నట్టుగా మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరగను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ప్రవక్త అయిన యెషయా ముందుగా వ్రాసినటువంటి మాటలు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము ప్రారంభపు వాక్యం నుండి మీరు చూడగలిగితే ఇవే మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఇవే మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఇదిగో ఆ మాటలను నెరవేర్చుచున్న వారుగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తున్నారు. చూడండి, ఇదిగో ఈయన నా సేవకుడు, తండ్రి అయిన దేవుడు భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తును గూర్చి ఇదిగో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేరినవి. ఈ మాటలు మన ద్వారా కూడా నెరవేరాలని తండ్రి కోరుకుంటున్నాడు. మన ద్వారా కూడా నెరవేరాలని. నీవు ఆయనకు సేవకుడుగా ఉండగలవా? నీవు ఆయన ప్రాణమునకు ఇష్టడైనటువంటి ప్రియుడిగా ఉండగలవా? ఆయనకి ఇష్టమైనదేదో తెలుసుకుని దాని ప్రకారము ప్రవర్తించగలిగినటువంటి దేవుని బిడ్డగాని ఉండగలవా? అలా ఉంటే ఎంతో గొప్పదైనటువంటి నిత్యజీవ ఫలాన్ని నీవు అందుకుంటావు. ఏదో పేరుకు మాత్రమే పైకి వేషధారణగా చెప్పడం కాదు, నేను దేవుని బిడ్డను, నేను సంఘములో ఒక విశ్వాసిని, ఇదిగో నేను దేవునికి ఇష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తున్నాను, లేకపోతే ఇష్టమైనటువంటి పువ్వుని ఇస్తున్నాను, ఇలా చెప్పడం కాదు. మీరు అనుకున్న విధంగా దేవుని ఇష్టాలను మీకు అనుకూలంగా మలుచుకోకండి. ప్రభువునకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి, ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో తెలుసుకోండి. ఇదిగో నీ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితము దేవుని యొక్క ఆలోచనలో ఉండాలని, దేవుని చిత్తమును నెరవేర్చేదిగా ఉండాలని, పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధతలో నీ యొక్క శరీరము సజీవ యాగముగా సమర్పింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి విధంగా నీవు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే నిన్ను బట్టి కూడా దేవుడు చెప్పగలడు. నిన్ను బట్టి కూడా దావీదును గూర్చే దేవుడు చెప్పాడు. దావీదును గూర్చి దేవుడు చెప్పాడు కదా. కనుక మనలను గూర్చి కూడా దేవుడు చెప్పాలి అంటే, ఇదిగో నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని మనలను గూర్చి కూడా దేవుడు చెప్పాలంటే మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవుడు నిత్య రక్షణను అనుగ్రహించాడు. రక్షణ మార్గంలో నడుచుకుంటూ ప్రభువునకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ సంపూర్ణముగా ఆయనకు లోబడుతూ ఆయన యొక్క చిత్తమును పరీక్షించి తెలుసుకొని ప్రతి సందర్భంలోనూ ఆయనకు మనము తలదించగలిగితే మన ఎడల ఆయన సంతోషిస్తాడు. ఆయన ఇష్టాన్ని మనం తెలుసుకున్న వారం అవుతాము, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుచున్న వారం అవుతాం. అప్పుడు నిత్య జీవార్థమైనటువంటి బహుమతిని దేవుడు మనకు దయచేసే పరిస్థితుల్లో మనం నిలువబడతాం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మీ మాటలుగా మాకు బోధించారు.
నాయన మీ ఇష్టాన్ని తెలుసుకొనుటలో జ్ఞానము కలిగినటువంటి మనస్సును మాకు దయచేయండి. తెరవబడినటువంటి హృదయమును మాకు అనుగ్రహించండి. మీ వాక్యమును చదువుచు, మీ వాక్యమును వింటూ, మీ వాక్యమును గ్రహిస్తూ ఉన్నతమైనటువంటి మీ మాటలను వెంబడించగలిగే కృపను, ధన్యతను మాకు దయచేయండి. ఏమాత్రము ఏ విషయములోనూ మీ చిత్తమునకు మేము ఎదురు తిరగకుండా తండ్రి, మీ చిత్తమును మేము శిరసావహిస్తూ మీ ఆలోచనలో ముందుకు కొనసాగిపోయే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టమైన సేవకుడుగా తండ్రి, మీరు ఉద్దేశించినటువంటి సమస్తమును నెరవేర్చిన వానిగా యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తున్నారు. ఆయనను వెంబడిస్తూ, ఆయనను పోలి నడుచుకుంటూ మా జీవిత కాలమంతయు మీ చిత్తమును తండ్రి శిరోధార్యముగా పాటిస్తూ, మీ ఇష్టమే మా ఇష్టముగా మేము కలిగి ఉండి మా బ్రతుకును ధన్యకరమైనదిగా మలుచుకొనుటకు మమ్మల్ని అందరినీ మీరు దీవించమని, జ్ఞాపకము చేసుకునమని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.